హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్చ్ లోకల్. ఈరోజు వీడియోలో నేను తెలంగాణ రాష్ట్రంలో తొలి కేసు బర్డ్ ఫ్లూకి సంబంధించింది యాదాద్రి జిల్లా, యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో ఉన్నటువంటి నేలపట్ల గ్రామంలో రావడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన విషయాలు నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ బర్డ్ ఫ్లూ వైరస్ అనేది అసలు ఎట్లా వస్తుంది, దీనివల్ల మనుషులు నిజంగానే అనారోగ్యం పాలయ్యేటటువంటి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, వచ్చినటువంటి మనుషుల లోపల లక్షణాలు ఎలా ఉంటాయి, దీనికి సంబంధించి ఎలాంటి మన కేర్ తీసుకోవాలి అనేది వీడియోలో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో దయచేసి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసిన తర్వాత మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మొట్టమొదటిసారిగా మనము తెలంగాణ రాష్ట్రం లోపల నిన్న ఈ యొక్క యాదాద్రి భువనగిరి జిల్లా అయినటువంటి చౌటుప్పల్ మండలానికి చెందినటువంటి నేలపట్ల అనేటటువంటి గ్రామంలో ఒక కోళ్ళ ఫారం షెడ్లో వారం రోజుల క్రితం వందల సంఖ్యలో అయితే కోళ్ళు చనిపోవడం జరిగింది. దీన్ని ఆ యొక్క అధికారులు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి అధికారులు వాటి యొక్క నమూనాలను పరీక్షల కోసం హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక ల్యాబ్కు పంపించడం జరిగింది. సో ఆ ల్యాబ్లో టెస్టులు చేసిన తర్వాత ఏంటంటే ఈ యొక్క చనిపోయినటువంటి కోళ్ళు బర్డ్ ఫ్లూ ద్వారానే చనిపోవడం జరిగింది అని చెప్పేసి వాళ్ళైతే రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ కేసు అనేది ఇప్పుడు మనకు భువనగిరి జిల్లా అయినటువంటి ఈ యొక్క చౌటుప్పల్ మండలంలోని నేలపట్ల గ్రామంలో వచ్చింది. సో ఇప్పుడు దీనివల్ల ఏంటంటే దాదాపుగా అక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్ల వరకు కూడా ఏంటంటే సర్వైలెన్స్ అనేది ఏర్పాటు చేసి అక్కడ ఎవ్వరు కూడా వెళ్ళకుండా, అదేవిధంగా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కోళ్ళ ఫారమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి కోళ్ళు అనేది బయటకు రాకుండా కూడా తెలంగాణ ప్రభుత్వం అనేది చాలా చర్యలు అనేది చేపట్టడం జరిగింది. సో ఇప్పుడు మనం ఇంకొక విషయం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ కోళ్ళని తిన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మామూలుగా బర్డ్ ఫ్లూ వచ్చినటువంటి కోళ్ళని తింటే మనుషులకు కూడా బర్డ్ ఫ్లూ వస్తుందా అంటే వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మనం తినేటటువంటి చికెన్ ఏదైతే ఉందో దాన్ని 100 degrees దగ్గర బాయిల్ చేసుకొని తింటే దానిలో ఉన్నటువంటి వైరస్ చనిపోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. సో దాదాపుగా ఏంటంటే మీకు నిజంగానే చికెన్ తినాలి అనిపిస్తే కొద్ది రోజులు వెయిట్ చేసి తినడం బెస్ట్. ఎందుకంటే మనము ఈ 100 degrees దగ్గర వెయిట్ చేసినా కూడా చనిపోకపోతే కష్టం అవుతుంది కాబట్టి దాని ద్వారా మనం కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి దయచేసి ఎవరికైతే నిజంగానే చికెన్ తినకుండా ఉండలేరో కొద్ది రోజులు ఓపిక పట్టండి. ఈ బర్డ్ ఫ్లూ అనేది కేసులు తగ్గిపోయిన తర్వాత మీరు యాజ్ యూజువల్గా చికెన్ తినచ్చు. సో ఎగ్స్ కూడా మనం తినకపోవటమే బెటర్. ఎగ్స్ కూడా ఏంటంటే బర్డ్ ఫ్లూ వచ్చినటువంటి చికెన్ నుంచే ఈ యొక్క ఎగ్స్ వస్తాయి కాబట్టి అలాంటి వాటిని కూడా మనము అవాయిడ్ చేస్తే బెస్ట్ అని చెప్పేసి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సో అదేవిధంగా ఈ యొక్క ఫస్ట్ తెలంగాణలో వచ్చినటువంటి బర్డ్ ఫ్లూ కేసు అనేది మనకు దాదాపుగా ఏంటంటే ఇప్పటి వరకు ఏంటంటే ఎలాంటి కేసెస్ లేవు. మామూలుగా ఏంటంటే మొన్నటి వరకు ఇవి ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఉండేవి. అక్కడ ఏలూరులో దాదాపుగా ఒక వ్యక్తి కూడా చనిపోవడం జరిగింది ఈ యొక్క బర్డ్ ఫ్లూ ద్వారా. తెలంగాణలో ఇప్పటి వరకు అయితే అలాంటి కేసెస్ ఏం లేవు. ఓన్లీ కేవలం ఇది బర్డ్స్ చికెన్స్లో రావడం, అవి చనిపోవడం అయితే జరిగింది. మనుషులు ఇప్పటి వరకు అయితే దీనికి సంబంధించిన లక్షణాలు ఎవరు కూడా గుర్తించలేదు. సో అసలు ఫస్ట్ బర్డ్ ఫ్లూ లక్షణాలు ఎలా ఉంటాయి మనుషులో వస్తే ఎవరికైనా అంటే కళ్ళు అనేది ఎర్రగా అయిపోతాయి, కళ్ళ నుంచి కంటిన్యూస్గా వాటర్ అనేది కారుతూ ఉంటుంది, బాడీ అనేది కొంచెం పెయిన్స్ ఎక్కువగా ఉంటాయి, అదేవిధంగా జలుబు ఉంటుంది, దగ్గు, తర్వాత ఎక్కువగా ఏంటంటే మెయిన్గా దీనిలో షార్ట్నెస్ ఆఫ్ బ్రీతింగ్ అంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కూడా పడేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఈ లక్షణాలు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఏంటంటే ఒకసారి టెస్ట్ చేయించుకోండి, బర్డ్ ఫ్లూనా కాదా అనేది ఈజీగా మనకు ఐడెంటిఫై అనేది అయిపోతుంది. సో దీనికి సంబంధించి కొన్ని విషయాలు ఏంటంటే వైద్యులు ఏం చెప్తున్నారంటే ఎక్స్పర్ట్స్ చికెన్ తినాలి అని చెప్పేసి నిజంగానే మీరు అనుకున్నట్టయితే ఆ చికెన్ని 100 degrees దగ్గర వెయిట్ చేసినట్లయితే దానిలో ఉన్నటువంటి ఇన్ఫ్లుయెంజా వైరస్ అనేది చనిపోతుంది. అప్పుడు మీరు ఒక బర్డ్ ఫ్లూని రాకుండా కంట్రోల్ చేయొచ్చు అని చెప్పేసి అంటున్నారు. బట్ ఇన్ కేస్ చనిపోకపోతే కష్టమైపోతుంది కాబట్టి ఆ వైరస్ అనేది కొద్ది రోజులు అవాయిడ్ చేయండి. చికెన్ తినడము అవాయిడ్ చేసిన తర్వాత మీరు యాజ్ యూజువల్గా మళ్ళీ కావాలంటే తినొచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క బర్డ్ ఫ్లూ అనేది మనిషికి ఇన్ కేస్ వస్తే ఆ మనిషి నుంచి ఇంకొక వ్యక్తికి వచ్చేటటువంటి అవకాశం ఉందా లేదా అంటే వైద్యులు ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే ఇది మనిషి నుంచి మనిషికి వచ్చేటటువంటి వ్యాధి కాదు. ఇది మామూలుగా కరోనా వైరస్ లాంటిదో ఇంకొక వైరస్ లాంటిదో ఒక వ్యక్తికి సోకినటువంటి వ్యక్తి పక్కన ఉన్నటువంటి వ్యక్తికి సోకింపజేసినటువంటి వ్యాధి కాదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. సో ఎవరికైతే బర్డ్ ఫ్లూ వస్తుందో దాని నుంచి ఇంకొక వ్యక్తికి అంటడం ద్వారానో, అంటుకోవడం ద్వారానో, టచ్ చేయడం ద్వారానో, ముట్టుకోవడం ద్వారానో ఇదైతే వ్యాధి రాదని చెప్పేసి చెప్తున్నారు. సో దయచేసి ఎవరు కూడా భయభ్రాంతులకు గురి కావద్దు. బట్ ఏంటంటే కొంచెం కేర్ఫుల్గా ఉండండి. చికెన్ కొద్ది రోజులు తినడం మానేయండి. అదేవిధంగా ఎగ్స్ కూడా మనం కొద్ది రోజులు అవాయిడ్ చేస్తే బెస్ట్. సో ఇదండి ఈ వీడియో నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంది. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంపార్టెంట్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.